ఈ రోజుల్లో ప్రతి క్రైస్తవుడు కళ్ళు తెరిచి చూడాల్సిన ఒక భయంకరమైన పరిణామం ప్రపంచంలో జరుగుతోంది. ఇటీవల అమెరికా ప్రభుత్వం, యుఎస్ గవర్నమెంట్, వారి రక్షణ శాఖ అయిన పెంటగాన్ కొన్ని రహస్య ఫైల్స్ను ప్రపంచానికి విడుదల చేసింది. ఆ ఫైల్స్లో ఏముందో తెలుసా? ఈ విశ్వంలో మనం ఒంటరిగా లేము అని వారు అధికారికంగా చెబుతున్నారు. మే 2026లో అమెరికా ఒక వెబ్సైట్ను ప్రారంభించి అందులో గ్రహాంతర వాసులకు సంబంధించిన ఎన్నో వీడియోలను, ఆధారాలను బయటపెట్టింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని వారాల్లోనే 1 బిలియన్ మందికి పైగా ఆ సైట్ను సందర్శించారు. We are not alone. The Pentagon released the UFO files a few weeks back, and we just found out over 1 billion people have visited the site. 1 billion. సంఘమా, జాగ్రత్తగా వినండి. ఈ గ్రహాంతర వాసుల గురించి పరిశోధనలు చేస్తున్న ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో తెలుసా? భూమి మీద కూలిపోయిన ఎన్నో యూఎఫ్ఓలను వాళ్ళు స్వాధీనం చేసుకున్నారట. అందులో వాళ్లకు 4 వేర్వేరు రకాల జీవులు, 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్ కనిపించాయని చెబుతున్నారు. వాళ్లకు కూడా మనలాగే 2 చేతులు, 2 కాళ్ళు ఉన్నాయని, కొంతమంది చూడటానికి బల్లుల్లాగా, కొంతమంది కీటకాల్లాగా, మరికొంతమంది 7 అడుగుల ఎత్తున్న మనుషుల్లాగా ఉన్నారని వార్తలొస్తున్నాయి. అసలు ఇదంతా ప్రపంచానికి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? మనకంటే ఎంతో తెలివైనవారు పైనుండి మనల్ని గమనిస్తున్నారని, మనల్ని నడిపిస్తున్నారని లోకాన్ని నెమ్మదిగా నమ్మిస్తున్నారు. దీని వెనుకున్న అసలు కుట్రేంటో తెలుసా? రేపు దేవుని రాకడలో సంఘము ఎత్తబడినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది క్రైస్తవులు ఒక్కసారిగా మాయమైపోయినప్పుడు ఈ లోకానికొక సమాధానం కావాలి. అప్పుడు ఈ లోకం బైబిల్ చెప్పింది నిజమైంది, యేసుక్రీస్తు తన సంఘాన్ని తీసుకువెళ్లాడు అని ఒప్పుకోదు. వాళ్లకు సైంటిఫిక్గా కనబడే, ప్రపంచమంతా నమ్మే ఒక పెద్ద అబద్ధం కావాలి. అందుకే 2 తెసలోనికలకు 2:11 చెబుతోంది, వారు సత్యమును నమ్మక అబద్ధమును నమ్మునట్లు దేవుడు భ్రాంతిని, స్ట్రాంగ్ డిల్యూషన్ను వారి మీదికి పంపుచున్నాడు. ఇంతకంటే పెద్ద భ్రాంతేముంది? భూమి మీద నుండి క్రైస్తవులు మాయమైపోగానే వాళ్ళేమని చెప్తారంటే, ఇది యేసుక్రీస్తు చేసింది కాదు, మనకంటే తెలివైన గ్రహాంతరవాసులు వచ్చి మానవాళి అభివృద్ధికి అడ్డుపడుతున్న ఈ మనుషులను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు అని ఒక కట్టుకథ అల్లుతారు. సాతాను ఎప్పుడూ ఒక సంఘటన జరిగిన తర్వాత అబద్ధాన్ని సృష్టించడు. వాడు ముందుగానే సినిమాలు, డాక్యుమెంటరీలు, వార్తల ద్వారా మనుషుల బుర్రల్లో ఆ అబద్ధాన్ని నాటుతాడు. ఈ గ్రహాంతరవాసుల అబద్ధమనేది కేవలం ఒక వింత కథ కాదు. ఇది రేపు సంఘ ఎత్తబాటును కప్పిపుచ్చి క్రీస్తు విరోధి రాకడకు ప్రపంచాన్ని సిద్ధం చేసే ఒక అతిపెద్ద సాతాను కుట్ర. అయితే బైబిల్ దీని గురించి ఏం చెబుతోంది? ఈ ఆకాశంలో కనబడుతున్నవి కొత్తవేమీ కావు. భూమికి సంబంధించిన జీవులు మన భూమికి రావడం ఇదే మొదటిసారి కాదు. అయితే వాళ్లు శాంతిదూతలుగా రాలేదు. ఈ లోకం వాళ్లను గ్రహాంతరవాసులు, ఎక్స్ట్రాటెరెస్ట్రియల్స్ అని పిలవచ్చు. కానీ బైబిల్ వాళ్లను దేవదూతలు, దయ్యాలు, పడిపోయిన దూతలు, ఫాలెన్ ఏంజల్స్ అని పిలుస్తోంది. దేవుని వాక్యంలోకి వెళ్ళి చూద్దాం. ఆదికాండను 6వ అధ్యాయం చదివితే దేవుని కుమారులు, దేవదూతలు, నరుల కుమార్తెలను చూసి వారితో కలిశారు అని ఉంది. వీళ్లు మనుషులు కాదు, వీళ్లు తమ స్థానాన్ని వదిలి భూమి మీదకు వచ్చిన ఆధ్యాత్మిక జీవులు. వీరి ద్వారానే నిఫిలీయులు అనబడే రాక్షసులు పుట్టారు. ఇది పుక్కిటి పురాణం కాదు, ఇది చరిత్ర. వారు ఆకాశం నుండి వచ్చిన పచ్చరంగు మనుషులు కాదు, వారు దేవునిపై తిరుగుబాటు చేసిన పడిపోయిన దూతలు. దీనినే యూదాపత్రిక 1:6 కూడా నిర్ధారిస్తోంది. తమ మొదటి స్థితిని నిలపకుండా తమ నివాస స్థలంను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు చీకటిలో బంధించి ఉంచాడు. అంటే ఆ పడిపోయిన దూతలు మన భూమి మీదకు సహాయం చేయడానికి రాలేదు, మనల్ని నాశనం చేయడానికి వచ్చారు. వారిలో కొందరు బంధించబడ్డారు, కానీ అందరూ కాదు. ప్రకటన 12:7-9 చెబుతోంది, పరలోకంలో యుద్ధం జరిగింది. ఆ అపవాది సాతాను, వాడి దూతలు భూమి మీదకు పడవేయబడ్డారు. ఎక్కడికి? భూమి మీదకే. అవును, మనం ఒంటరిగా లేము. కానీ ఆకాశంలో ఉన్నది గ్రహాంతరవాసులు కాదు, అది అపవాది సైన్యం. సాతాను ఒక కాంతిమయుడైన దూత వేషం వేసుకుంటాడు అని 2 కొరింథీయులకు 11:14 చెబుతోంది. వాడు కొమ్ములు పెట్టుకుని రాడు, ఒక అద్భుతమైన వెలుగులా వస్తాడు. అత్యంత తెలివైనవాడిలా, మానవాళిని కాపాడేవాడిలా నటిస్తాడు. ఈరోజు మన సినిమాల్లో, వార్తల్లో, టిక్టాక్లలో గ్రహాంతరవాసుల మీద ఇంత పిచ్చి పెరిగిందెందుకు? ఎందుకంటే రేపు దేవుని రాకడ జరిగినప్పుడు ఏమని చెప్పాలో లోకాన్ని ఇప్పటి నుండే ప్రిపేర్ చేస్తున్నారు. మనుషులు ఆకాశం వైపు చూస్తున్నారు, కానీ యేసయ్య కోసం కాదు. ఏదో కొత్త శక్తి కోసం, కొత్త జ్ఞానం కోసం ఎదురుచూస్తున్నారు. యేసయ్య మత్తయి 24:24లో స్పష్టంగా హెచ్చరించాడు, అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహాత్కార్యాలను కనబరుస్తారు. ఈ మోసం చూడటానికి చాలా అద్భుతంగా, సైంటిఫిక్గా ఉంటుంది. నీకు దేవుని వాక్యం తెలియకపోతే నువ్వు కూడా సులభంగా మోసపోతావు. ఏలియన్స్ వచ్చి మనల్ని కాపాడతారని కొందరు నమ్ముతున్నారు. దయచేసి వినండి, అది దయ్యాల బోధ.
రేపు ఆకాశం చీల్చుకుని వచ్చేది ఏలియన్స్ కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రకటన 19:11 చెబుతోంది, పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడెను, దానిమీద కూర్చున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామం గలవాడు. ఆయన ఈ భూమిని చూట్టానికి రావడం లేదు, ఆయన ఏలడానికి వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు, ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక ఆయనే దేవుడని ఒప్పుకుంటుంది. ఆయన రావడానికి ఏ స్పేస్షిప్ అవసరం లేదు, బూర శబ్దం మ్రోగుతుంది, క్రీస్తునందు మృతులైనవారు లేస్తారు, సజీవంగా ఉన్న మనం ఆయన్ను కలుసుకోవడానికి ఎత్తబడతాం. ఇది థియరీ కాదు, ఇది బైబిల్ ప్రవచనం. లోకం దయ్యాలను చూసి ఏలియన్స్ అని పిలుస్తోంది, చీకటిని చూసి వెలుగని భ్రమపడుతోంది. కానీ మనకు సత్యం తెలుసు. సత్యమంటే ఒక సిద్ధాంతం కాదు, సత్యమంటే ఒక వ్యక్తి, ఆయనే యేసుక్రీస్తు. యోహాను 14:6లో యేసయ్య ఏమన్నాడు? నేనే మార్గమూ సత్యమూ జీవము, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. సైన్స్ గానీ ఏలియన్స్ గానీ నిన్ను తండ్రి దగ్గరకు చేర్చలేవు. పైనుండి ఎవరో వచ్చి మనల్ని కాపాడతారని లోకం వెతుకుతోంది. కానీ అద్భుతమైన పరిశుద్ధమైన ఆ దేవుడు 2000 సంవత్సరాల క్రితమే భూమిమీదకి వచ్చాడు. ఆయన స్పేస్షిప్లో రాలేదు, ఒక పశువుల తొట్టిలో జన్మించాడు. ఆయన మనకు కొత్త టెక్నాలజీ ఇవ్వడానికి రాలేదు, మన ఆత్మలను రక్షించడానికి తన రక్తాన్ని చిందించాడు. అపోస్తలుల కార్యములు 4:12 చెబుతోంది, ఈ నామమే మనం రక్షణ పొందవలెను. యేసయ్య మాత్రమే పరలోకానికి మార్గం కాదు, పరలోకం నుండి మనకోసం వచ్చిన ఏకైక దేవుడు కూడా ఆయనే. నక్షత్రాల నుండి ఎవరో వస్తారని చెప్పేవన్నీ నిజమైన దేవుని నుండి నీ దృష్టిని మరల్చడానికి సాతాను వేస్తున్న వలలు మాత్రమే. హెబ్రీలకు 9:28 చెబుతోంది, అనేకమంది పాపాలను మోయడానికి ఆయన ఒక్కసారే బలి అయ్యాడు. కానీ రెండవసారి ఆయన పాపముతో నిమిత్తం లేకుండా తన కోసం ఎదురుచూసేవారిని రక్షించడానికి రాబోతున్నాడు. ఆయన రావడంలో ఆలస్యం లేదు. ఆయన వచ్చినప్పుడు ఈ గ్రహాంతరవాసుల అబద్ధాలన్నీ పటాపంచలైపోతాయి. ఒకే ఒక్క నామం నిలబడుతుంది, ఆ నామమే యేసుక్రీస్తు. ఆయన ఆల్ఫాయు ఒమేగాయు, ఆయన యూదా గోత్రపు సింహము. నా ప్రియ సహోదరీ సహోదరుడా, లోకం ఆకాశం వైపు చూసి గ్రహాంతరవాసుల కోసం ఎదురుచూస్తుందేమో, కానీ మనం మన రక్షకుడి కోసం, యేసయ్య కోసం ఎదురుచూద్దాం. ప్రార్థనలో మెలకువగా ఉండు, వాక్యంలో నిలబడు. ఒకవేళ నీవు ఈరోజు యేసయ్యకు దూరంగా ఉండేమేమో, ఈ లోకపు అబద్ధాలను నమ్మి మోసపోతున్నావేమో, ఈరోజే కళ్ళు తెరువు. నాతో పాటు నీ గుండె మీద చెయ్యి వేసుకుని ప్రార్థన చెయ్యి. యేసయ్యా, ఈ లోకం సృష్టిస్తున్న అబద్ధాల నుండి నా కళ్ళు తెరిపించినందుకు వందనాలు. ఈ మోసపూరితమైన దినాల్లో నేను సాతాను భ్రమంలో పడిపోకుండా నీ వాక్యమనే సత్యంలో నన్ను నిలబెట్టు. నా పాపాలను నీ రక్తంతో కడుగు నాయనా. రేపు నువ్వు ఆకాశం నుండి వచ్చినప్పుడు ఇక్కడ విడిచిపెట్టబడేవారిలో నేనుండకూడదు. నేను కూడా నీతోపాటు ఎత్తబడాలి. దానికి నన్ను, నా కుటుంబాన్ని సిద్ధపరచు. యేసునామంలో అడుగుతున్నాను, ఆమేన్. నా ప్రియమైన స్నేహితులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే, రేపు క్రీస్తు విరోధి సృష్టించే మోసానికి నేను బలి కాను అని మీరు నిర్ణయించుకుంటే, కామెంట్స్లో నేను సత్యంలో నిలబడతాను ప్రభువా అని టైప్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక, రాకడకై సిద్ధపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.